అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజే 5 ఎకరాల లోపు డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టే మనకు డబ్బులు అనేవి అయితే నిధులు విడుదల చేస్తున్నట్లు మనకు అధికారంగా కూడా స్పష్టత అయితే వచ్చింది. ఈ నెల 23 నుండి 10 ఎకరాల లోపు రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పూర్తి స్థాయిలో మనకు రైతు భరోసాకు సంబంధించి 18,000 రూపాయల కోట్ల అన్నమాట, అదనపు బడ్జెట్ అన్నమాట. దీనికి సంబంధించి మనకు మనోహర్ వచ్చేసి అయితే మనకు రాష్ట్రంలో ఇప్పటికే సాగుకి యోగ్యంగా కాని భూములను మినహాయిస్తూ దాదాపు 1,50,00,000 రైతులందరికీ కూడా రైతు భరోసా కింద ప్రభుత్వం అయితే సాయం అందించేందుకైతే మనకు ఏవైతే 50,00,000 ఎకరాలకు వచ్చేసి అయితే సిద్ధమైందన్నమాట. దీనికోసం సుమారు 9,000 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు 4,000 కోట్ల వరకు నిధులను రైతుల ఖాతాలో జమ చేసిందన్నమాట. ఇప్పుడు మనకు 18,000 రూపాయల కోట్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో మనకు ఒకటేసారి అనేవి అయితే నిధులు విడుదల చేస్తున్నట్లు మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా డిక్లేర్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. 23వ తారీఖు నుంచి వెళ్ళి ఎవరికైతే ఇంతవరకు పెట్టుబడి సాయం అందలేదో ప్రతి ఒక్కరైతే తప్పకుండానైతే డబ్బులు అయితే పడాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఏం చేయదు, ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్త వస్తున్నారు అందరైతే గంట కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇది మనది గ్యారెంటీ అన్నమాట. ఈ నెల 23 తారీఖు నుంచి వెళ్ళి ఖచ్చితంగా మనకు 18,000 రూపాయలు అయితే ఈ యొక్క బడ్జెట్ అన్నమాట. ఈ యొక్క రైతు భరోసా ఏవైతే ఉన్నాయో ఈ ఎలాంటి లెక్కింపులు కాకుండా మనకు ఓన్లీ రైతుల కోసమే, రైతుల కోసం ఈ యొక్క ఏవైతే ఉన్నాయో మనకు మెసేజెస్ రూపంలో వచ్చేసి 23వ తారీఖు నుంచి వెళ్ళి టకాన్ అయితే మనకైతే డబ్బులు అయితే పడుతాయి అన్నమాట. ఆ రోజు మనకైతే ఖచ్చితంగా 10 ఎకరాల లోపు ఎవరైతే పొలం సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రైతు భరోసాకు సంబంధించి అతి స్థానంలో వచ్చేసి అయితే రైతు భరోసా పథకాన్ని ఈ సంవత్సరం జనవరి 26న అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ లబ్ధిదారులు చాలా మంది అయితే లబ్ధి పొందిన వారు ఎవరైతే ఉన్నారో 2 ఎకరాలు కానివ్వచ్చు, 4 ఎకరాలు కానివ్వచ్చు, ఇప్పటి వరకు 5 ఎకరాలు కానివ్వచ్చు, ఆ పై ఉన్న రైతులందరికీ కూడా 10 ఎకరాల లోపు ఉన్న దాదాపు రైతులందరికీ కూడా ఈ నెల పూర్తి స్థాయిలో అయితే మనకు డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తున్నారు. అధికారంగా కూడా వచ్చినట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో మీరు ఏం చేయదు, మన ఛానల్ కొత్త వస్తున్న వారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అనేది మరీ ముఖ్యం, ఎందుకంటే మీ అందరికీ కూడా ఖాతాలో డబ్బులు అయితే పడతాయి అన్నమాట. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు, డోంట్ వరీ అన్నమాట. రైతు భరోసాకు సంబంధించి రేవంత్ సర్కార్ అయితే రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పేరుతోనైతే ఖరీఫ్ రబీ సీజన్కి సంబంధించి అయితే ఇప్పటి వరకు కలిపి మనకు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే రబీ సీజన్ గాను ఇప్పటి వరకు 3.5 ఎకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందింది. అయితే దీంతో 4 ఎకరాల పై ఉన్న రైతులకు భూమి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పిందన్నమాట. సో ఇప్పటి వరకు ఎవరైతే రైతు భరోసాకు సంబంధించి ఎదురు చూస్తున్నారో మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉందన్నమాట. రైతుల ఖాతాలో నేరుగా బ్యాంక్ అకౌంట్లోనైతే డబ్బులు అయితే పడాల్సి ఉంటుంది. ఈ నెల అయ్యేలోగానైతే మనకు పూర్తి స్థాయిలో ఈ నెల 23వ తారీఖు ఆ తర్వాత 10 ఎకరాల లోపు అందరికీ పడతారు.